హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ సోల్డరింగ్ చేసి ఇందులో ఉన్న ఐటమ్స్ బయటికి ఎలా తీయాలనేది నేర్చుకుందాం. ఇప్పుడు తీసుకోవాలంటే ముందుగా ఒక సోల్డర్ రాడ్ కావాలి, అలాగే లెడ్ కావాలి, అలాగే గమ్ కావాలి, అలాగే సోల్డర్ రాడ్ రిమూవర్ చూడండి, ఇది ఉంది కదా, సోల్డరింగ్ యాంటీ రిమూవింగ్ అనమాట. ఇది వెంటనే దాని నుంచి తీయడానికి ఇక్కడ ఒక వైర్లా ఉంటుంది చూడండి. ఒక వైర్లాగా ఉండి ఇది ఎలా అయితే పట్టుకుందో చూసారా, ఇట్లా సోల్డరింగ్ పట్టుకుంటుంది. ఇప్పుడు మనం ఒక ఫిల్టర్ని బయటికి ఎలా తీయాలో చూద్దాం. దీన్ని ఉపయోగించి చూడండి, చాలా వరకు నేను తీసాను ఇందులో. ఇప్పుడు మీకు ఈ ఫిల్టర్ ఉంది కదా, ఈ కనిపిస్తుంది కదా ఫిల్టర్, ఈ ఫిల్టర్ని మనం తీయాలి. ఈ ఫిల్టర్ చూడండి, దీని హోల్స్ కరెక్ట్గా ఇక్కడ ఉన్నాయి. ఈ 2 హోల్స్ ఉన్నాయి. ఈ 2 హోల్స్ పెట్టి మనం తీద్దాం. ముందుగా మీరు దీంట్లో గమ్ని అప్లై చేయాలి. ఇలా గమ్ తీసి గమ్ని ఇక్కడ ఏదైతే ఫిల్టర్ ఉందో, ఈ ఫిల్టర్ ఉంది కదా, ఈ ఫిల్టర్ బ్యాక్ సైడ్ కరెక్ట్గా దీని మీద ఇలాగా అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత జస్ట్ సోల్డర్ రాడ్ ఎక్కిన తర్వాత సోల్డరింగ్ రాడ్ను ఇది 60 వాట్ సోల్డరింగ్ రాడ్. ఆల్రెడీ దీని గురించి నేను చెప్పాను మీకు. సో ముందు ఇక్కడ కరెక్ట్గా ఈ పొజిషన్లో ఇక్కడ ఉంది. సో దీన్ని మనం రిమూవ్ చేద్దాం. మామూలుగా చేస్తే ఇది బయటకు రాదు. ఓకే, సో అందుకని ఇక్కడ సోల్డరింగ్ రిమూవర్ ఉంది కదా, దీన్ని ఇక్కడ పెట్టి ఏది ఉందో దీని మీద ఇలా పెట్టి మీరు గమనించవచ్చు, ఆ సోల్డరింగ్ది మొత్తం బయటకు వచ్చేసింది. ఓకే, ఎక్కడైతే ఖాళీ ఉంటుందో దాని మీద క్లిక్ చేసి ఇలా రిమూవ్ చేసుకోవడమే. చూడండి, మొత్తం వచ్చింది కదా. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే చూసారా, ఇది మొత్తం బయటకు వచ్చింది. సో దీన్ని ఇలాంటి ఏదైనా ఒక పెట్టుకొని ఇట్లా క్లిక్ చేసి ఇట్లా లాగితే చూడండి, ఇలా అది యాక్చువల్ వచ్చింది. కానీ దీన్ని ఏం చేయాలంటే మీరు ఇదే సోల్డరింగ్ రాడ్తో కొద్దిగా హీట్ చేస్తూ, ఇక్కడ యాక్చువల్లీ కొద్దిగా వంకగా ఉంది చూడండి, ఇది వంగిపోయింది కదా, ఇది వంగిపోయిన దాన్ని దీన్ని ఇలా తిన్నగా చేసుకుంటే సరిపోయాయి. ఇది తిన్నగా చేసుకున్నాక దీన్ని కొద్దిగా సోల్డరింగ్ పెట్టి ఇట్లా హీట్ చేయగానే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. బయటకు వస్తుంది కదా. చూడండి, ఫిల్టర్ని నీట్గా క్లీన్గా తీసాను. చూసారు కదా, ఇది మ్యాక్స్ అన్నమాట, 420 UF. ఓకే, ఇట్లా సోల్డరింగ్ రాడ్ బిగించి
తిప్పే ద్వారా మనం ఫిల్టర్ని బయటికి తీసుకోవచ్చు. అలాగే ఫిల్టర్ తీసుకోవచ్చు, ఫిల్టర్ని మనం వేసుకోవచ్చు. సరేనా? థ్యాంక్ యూ.